నమస్కారం సార్. నమస్తే. హ్మ్. మీ లైఫు అదే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇచ్చినట్టుగానే ఆహ్, ఒక ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి లైఫ్‌ని మార్చుకోవడానికి అవును. మనిషికి చాలా కృషి కావాలి. అందులో కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఎదురు దెబ్బలుంటాయి, అన్నీ ఉంటాయి. అవును సార్. ఏవండీ? అవును. ఇవన్నీ అనుభవించారా మీరు? అయ్యో! ఇలా ఇవి 12 సంవత్సరాలు అనుభవించాను సార్ బిఫోర్ 'జబర్దస్త్'. ఓహ్! ఆహ్, బిఫోర్ 'జబర్దస్త్'లో నేను 12 ఇయర్స్ స్ట్రగుల్ చేశాను సార్ ముందు. 12 ఇయర్స్ తర్వాత నాకు 'జబర్దస్త్' అనే ప్రోగ్రామ్ వచ్చింది. ఓహ్! అయ్యో! అసలు చాలా ఒక్కొక్క స్ట్రగుల్ అనేది గుర్తు చేసుకుంటే చాలానే స్ట్రగుల్ చేశానయితే అనిపిస్తుంది. అవునా? బట్ ఫైనల్‌గా నేను ఏమనుకొని వచ్చానో ఇండస్ట్రీకి హ్మ్. అది రీచ్ అయ్యాను. ఇప్పుడు ఆ స్ట్రగుల్ అన్నీ చాలా బ్యూటిఫుల్ మెమోరీస్‌గా ఉంటాయి నాకు. బ్యూటిఫుల్ మెమరీస్‌గా ఆ! ఉంటాయి. అంటే స్ట్రగుల్ అంటే ఏ యాంగిల్ అండి? అంటే మీకు ఇక్కడ ఎవరు లేరు, ఎవరు లేరు సార్. ఎవరు తెలీరు. యాహ్! ఏవండీ? సార్. అవును సార్. వచ్చిన తర్వాత అసలు కనెక్ట్ అవ్వడం అన్నది బ్రహ్మ ప్రళయం హ్మ్. ఇక్కడ. యాహ్! సార్. యాహ్! ఎవడు కాదు ఇక్కడ. అవును. అందరూ కలిసే ఉంటారు గాని. అంతే సార్. అంతే. ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళది. అవును. ఇప్పుడు సమ్ ఫ్రెండ్స్ ఉంటారు. సమ్ ఫ్రెండ్స్ కో డైరెక్టర్ ఉంటారు. అసోసియేట్ ఉంటారు. హ్మ్. ఎంత ఫ్రెండ్లీ ఉన్నా వాళ్ళు కూడా కొన్ని టైంలో క్యారెక్టర్ ఇవ్వని పరిస్థితి. హ్మ్. డైరెక్టర్లు ఉంటారు. అంటే ఇప్పుడు కొన్ని సినిమాకి కొన్ని క్యారెక్టర్లు మనం షూట్ అవుతాం. కొన్నిటికి క్యారెక్టర్ షూట్ అవ్వం. అవును. ఇప్పుడు కొంతమందికి కావాల్సింది షూటబుల్ ఎవరు షూట్ అవుతారో వాళ్ళే కదా రీచ్ అంతే. చేసేది సార్. సో ఎవరున్నా మనకొక పర్సనల్ నేమ్ వచ్చేంత వరకు స్ట్రగులే ఉంటది సార్. దాన్ని ఆహ్, చాలా బేర్ చేశాను స్ట్రగుల్‌ని. నేనెప్పుడు ఆ టైంలో బట్ ఎంత స్ట్రగుల్ ఉన్నా నా ఎయిమ్‌ని మాత్రం ఎప్పుడు నేను వదులుకోలేదు. వదులుకోలే. షూర్‌గా నేను అంటే స్ట్రగుల్‌లో కూడా 2 రకాలు ఉంటాయి సార్. సార్. ఒకటి అసలు అంతవరకు వెళ్ళడానికి ఆ ప్రయాణం హ్మ్. కలవడానికి మనని ఎంకరేజ్ చేసే మనిషి దొరకడం. అవును సార్. ఈ ప్రాసెస్‌లో లైఫ్ అన్నది ఒకటి ఉంటుంది కదండీ. హ్మ్. అంటే రోజు గడవాలి, అవును. ముందుకెళ్ళాలి, హ్మ్. ఆర్థికమైన వ్యవహారాలుంటాయి. అవును సార్. పెద్దానికి డబ్బుండాలి కదా! అవును సార్. బట్ దీన్ని హ్యాండిల్ చేయడం చాలా మంది ఆ! ఇబ్బందులు పడ్డ రోజులు ఆ! నాకు ఆ! తెలుసు. అవును సార్. అలాంటి ఇబ్బందులు మీరు అయ్యో! అలాంటి ఇబ్బందులు 10 సంవత్సరాలు పడ్డా. గడవని రోజులు గూడా. నేను అంటే తినడానికి గూడా చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. అమ్మ, నాన్న పూర్ బాగా. చాలా, చాలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి, మనం ఇక్కడ నెలలు పంపించేంత కెపాసిటీ వాళ్ళకి లేదు. హ్మ్. సో, నేనేంటంటే సమ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్, డాన్స్ నేర్చుకున్నాను సార్. సో, ఆ డాన్సు స్కూల్ యాన్యువల్ డేలు అవన్నీ ఉండేయి. సరదాగా అలా చేయించడం. ఎంతో కొంత 6 మంత్స్‌కి ఒకసారి ఎంతో డబ్బులొస్తే, ఆ డబ్బుల్ని కొద్దిగా జాగ్రత్త తీసుకొని, అలా వాడుకుంటూ ఉండేవాడిని. సమ్‌టైమ్స్ ఎంత వాడుకున్నా అదేంటో సార్ ఎంత 4, 5 వేలు వచ్చేది. యాన్యువల్ డే చేస్తే. 6 నెలలు 6 నెలలు ఎక్కడ దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా 1, 2 మంత్సే సరిపోయేది. దాని తర్వాత మళ్ళీ వెతుక్కోవడమే. అప్పుడు ఆ! ఏమైనా చిన్న చిన్న జాబులు ఏ చేయగలరా? జాబులు లేవు సార్. మరి ఎలాగా ఎలా గడవడం ఎలా? అంటే ఏదో అలా నెలకు 1000, 1500, 2000 అంటే బిఫోర్ దట్ నేను చెప్పేదేంటంటే కొన్ని రోజులైతే ఆహ్, రూ. 10, రూ. 20 నా దగ్గర ఉన్నాయనుకోండి. రూ. 10 కిలో బియ్యం ఏదో వచ్చేది. కిలో బియ్యం, కిలో బియ్యం అంటే ఓ 3, 4 రోజులొస్తది. అదే రూ. 10కి నూకలు తెచ్చుకునేవాడిని నేను. 3 కిలోలొచ్చేది. 3 కిలోలైతే 4, 5 రోజులెళ్తది. నాకు కావాల్సింది ఆకలి తీరడం. ఆకలిని ఎంజాయ్ చేసే పరిస్థితిలో నేనక్కడ ఫుడ్‌ని ఎంజాయ్ చేసే సిట్యుయేషన్ కాదు నాది. ఆకలిని చంపుకోవాలి. ఆకలి తీరాలి. నేను చూసుకొని నా ప్రయత్నాలు నేను జేసుకోవాలి. హ్మ్. ఇంత తినేసామనుకోండి ఆకలి తీరితే చాలనుకోని రూ. 10 నూకలు తెచ్చుకొని 3 కిలోల నూకలు అలా వచ్చేది. దాన్ని అలా దానికి ఏదో పచ్చడో, గిచ్చడో యేసుకొని ఏదో ఆ టైంకి అలా తోసేసేవాడిని. హ్మ్. దాని తర్వాత నా ప్రయత్నాలు అవి చేసుకుంటూ ఎప్పుడు అనిపించలేదండి. యమ్మా! ఏంట్రా ఈ గోల బాబు అసలు. ఏదైనా ఉద్యోగానికి పోతే బావుండును ఆ! అని అనిపించిన సందర్భాలు రాలేదా మీకు? ఆ! అంటే చాలా కొన్ని సిట్యుయేషన్‌లో డిసప్పాయింట్ అవుతాం సార్. ఏంటి స్ట్రగులు ఇంట్లో ఊరి దగ్గర ఎంతో కొంత వ్యవసాయం ఉంది. మనల్ని చక్కగా చూసుకునే అమ్మ, నాన్న ఉన్నారు.
బట్ ఈ అంత స్ట్రగుల్ అంతా చేసి అవసరమా? చాలా సార్లు అనుకునేవాడిని. బట్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఊర్లో అందరికి తెలిసింది. మీ అబ్బాయి సినిమాలో, మా అబ్బాయి సినిమాలో వెళ్ళాడు. ఆ ఊరు నుంచి ఈ అబ్బాయి, మా అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు అని అందరికి తెలిసింది. ఇన్ని రోజులు తెలిసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఊరికి వెళ్ళామనుకో సార్, కరెక్ట్. ఊరి వాళ్ళు ఎక్కిరిస్తారు. ఏంట్రా వచ్చావు, సినిమాలు అన్నావు, ఏదో అన్నావు, మనకి ఎందుకు ఇస్తారా అవకాశాలు అక్కడ, మనల్ని రాణిస్తారు అక్కడ, 100 కామెంట్లు ఉంటాయి. ఆ టార్చర్ భరించడం కంటే ఈ టార్చరే బెటర్. అనుకోండి సార్, మంచైనా చెడైనా ఇక్కడే ఉండాలి. ఇంకోటి ఏంటంటే సార్, ఆల్రెడీ ఇంతకు చెప్పాను, నా ఫ్రెండ్ వేణు కానీ, ధనరాజు, రమేష్, వీళ్ళంతా మేము ఫ్రెండ్ సర్కిల్ సార్. ధనరాజు, వేణు సేమ్ బ్యాచ్ మేము. నాకంటే ముందే ఆర్టిస్టులు అయిపోయారు ధనరాజు వేణు. సరే ఆర్టిస్ట్ అయిపోయారు, ఎక్కడ చూసినా నేను ఆడిషన్ ఇచ్చినా బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, మంచి పర్ఫార్మర్, మీరు బాగా చేస్తున్నారండి అనేవారు సార్. ఓకేలే, కొద్దిగా హ్యాపీ, కొంత కొంత విషయం అయితే ఉందన్నమాట అని హ్యాపీకి వెళ్ళానండి. నాకంటే ముందు ఆర్టిస్ట్ అయిపోయారు. అంటే నాకంటే నా ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ అయిపోయారు. మన దగ్గర విషయం ఉందా, ఉన్నా కూడా మన టాలెంట్ ఇండస్ట్రీకి ఉపయోగపడేంత లేదేమో, విషయం ఉంటే మనం కూడా బయటకు వస్తాం కదా అని ఆలోచన వచ్చేది. సర్లే ఓకే అనుకుంటే నాకు సర్లే టైం కావాలి, వాళ్ళ టైం వచ్చింది, నాది రాలా, సరే నాకు కూడా వస్తుంది, వెయిట్ అండ్ సీ అనుకుని చేసాను సార్. ఫర్దర్గా లాస్ట్లో మా బ్యాచ్లో తాగుబోతు రమేష్ వచ్చాడు సార్. వాడు మాకంటే జూనియర్, మా టీంలో జాయిన్ అయ్యాడు. వాడు అలా మొదలైనతో వాడు కూడా బ్యూటిఫుల్ నేమ్, మంచి రికగ్నిషన్ వచ్చాడు సార్. బ్యూటిఫుల్ రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత ఓకే, అరే నా సర్కిల్ మొత్తం ఆర్టిస్టులు అయిపోయారు, నేనేమో అవ్వట్లా, ఏంటిది, మన దగ్గర విషయం ఉందో లేదో డౌట్ వచ్చేది మనకు. అంటే పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మనకు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఏదో చేస్తున్నట్టున్నాం మనం, స్క్రీన్ మీద పనికి రాదేమో, వస్తే ఎక్కడో దగ్గర క్లిక్ అవుతాం కదా అని సో మెనీ డౌట్స్ ఉండేది సార్. సో ఫర్దర్గా ఒకటే అనుకున్నా, ఫర్దర్గా నేను వన్ డే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్, ఇక్కడ అప్పటికే 10-12 years అయిపోయింది సార్. రైట్, వాళ్ళు అయ్యారు, నేను అవ్వాల, ఓకే, అవ్వకపోయినా నేను ఇక్కడే ఉండాలి. నేను ఆర్టిస్ట్ కాకపోయినా జూనియర్ ఆర్టిస్ట్కి 500 వచ్చిన నాకు రోజు, ఆ డబ్బులతో అయినా మెయింటైన్ అనుకుని ఇక్కడే ఉండాలి. బట్ ఇండస్ట్రీకి వదిలి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే సార్, నేను ఆల్రెడీ 10-12 years నేను ఇండస్ట్రీలో వేస్ట్ చేసుకున్న టైం. కరెక్ట్. మళ్ళీ నేను ఫర్దర్గా వేరే పని చేసినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అవును, మళ్ళీ 10-12 ఏళ్ళు వరకు అది ఏ బిజినెస్ చేసినా ఏం చేసినా మళ్ళీ నా జీవితం కొత్తగా స్టార్ట్ చేయాలి. కరెక్ట్. ఆల్రెడీ నాకు 12 సంవత్సరాలు ఇక్కడ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నేను కొత్తగా చేసినా అది మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించే స్థితిలో నేను లేను. మంచైనా చెడైనా ఎంతో కొంత అనుభవం ఉన్న వ్యక్తి, నలుగురు పరిచయం ఎలాగో ఉంటారు. ఆఫీస్కి వెళ్ళి సార్ ఏదైనా క్యారెక్టర్ ఎవరన్నా 1000-1500 రోజుకు వచ్చిన 5-6 వేలు 10,000 నెలకు ఎంతో కొంత సంపాదించుకున్నా చాలానే, ఎక్కువ వద్దు. బట్ ఇండస్ట్రీ వదిలి మాత్రం వెళ్ళకూడదు. యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా అయినా నేను ఇండస్ట్రీలోనే ఉండిపోవాలి, వదిలి వెళ్ళకూడదు, ఆ రోజు ఫిక్స్ అయ్యి. దాని తర్వాత ఆఫ్టర్ 2-3 years తర్వాత జబర్దస్త్లో ఆపర్చునిటీ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా, ఇది నా లైఫ్లో బెస్ట్ ఆపర్చునిటీ, దీంతో మనం బయటికైనా రావాలి, లేకపోతే అలాగైనా ఉండిపోవాలి. సో ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ అని చెప్పి సార్, నేను ఆ టీం ఆ టైంలో నేనే కొత్తవాడిని, టీం లీడర్ ధనరాజు, నేను, చంటి, అదుర్స్ రఘు అండ్ రాఘవ, వీళ్ళందరూ ఎంతో కొంత సినిమాలు చేసిన పర్సన్స్, ఎంతో కొంత తెలిసిన వాళ్ళు. నేనే కొత్త ఉండి, నాకు ఆపర్చునిటీ ఇది బెస్ట్గా, దీంతో ఈ ప్రోగ్రామ్ అంతా బయటికి రావాలి, లేకపోతే ఇంకా మనం రాలేం. ట్రై టు బెస్ట్, ఏం చేయగలమో బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేద్దామని సార్ ఆ ప్రోగ్రామ్తో ఇంకా చాలా కష్టపడి. మరి మీకు ధనరాజ్ గాని లేకపోతే తాగుబోతు రమేష్ గాని వీళ్ళెవరు మీకు హెల్ప్ చేయలేదండి? మీ బ్యాచ్ మేట్స్గా చేస్తారు సార్, సరదాగా ఏదైనా చిన్న చితుకు ఏదైనా రికమెండ్ చేస్తారు. వేణు, ధనరాజు వాళ్ళు చేసే సినిమాలు చెప్పేవారు,
బట్ అంత బెస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కడ ఇస్తారు సార్? ఏదో చిన్న చేతికి ఒకటి సీను, 2 డైలాగులో అంతే. అలాంటి క్యారెక్టర్ పడే తప్ప మనకు బ్రేక్ వచ్చే క్యారెక్టర్ అంటే ఎదుటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, కొత్త వాడికి అవును కదా. క్యారీ చేస్తాడో లేదో అంత ఆ రిస్క్ మనకు అవసరం అని ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి రికమెండ్ చేసేవారు. ఉమ్, చిన్న చితుకు సినిమాలు చేసేవాడిని అలా వాళ్ళతో పాటు. ఉమ్. బట్ మీ మీద ఏ డైరెక్టర్ దృష్టి పడలేదు? బిఫోర్ దట్ ఏం పడలేదు సార్ అంత. అంటే ఏదైనా ఇక్కడ ఏంటంటే సార్, ఏదైనా సినిమాలో ఒక సీన్ చేసినా క్లిక్ అయితేనే, వర్కౌట్ అయితేనే ఫర్దర్ గా ఆ సినిమాలో అబ్బాయి ఎవడో చేశాడు, బాగా చేశాడు అని నెక్స్ట్ పిలుస్తారు. అవును, మనం అలాంటి చేసింది ఏం లేదు ఇక్కడ. అవునులేండి. కాబట్టి ఎవరు దెర్ ఇస్ నో ఛాన్స్ టు కాల్ ఎనీ. అదేలేండి. సో అలా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.